మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ సోమవారం. నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, వేణు ఎగ్జామ్ రాయటానికి ఇక్కడికి వస్తే వేణుతో పాటు అమ్మ వెళ్ళిందని. అదే ఎగ్జామ్ రాయటానికి వేణు ఇక్కడికి వెళ్తూ ఉంది కదా, మరి అక్క ఏమో నీరసంగా ఉంది. మరి అక్కను చూసుకోవడానికి ఉండాలి. అంతేకాకుండా వాళ్ళ పెద్ద పాప అంటే స్కూల్కి వెళ్తుంది, చిన్న పాప స్కూల్కి వెళ్ళే పాప కాదు కదా. అందుకని అమ్మ వెళ్ళింది. మీ అందరికీ తెలుసు, అమ్మ ఊరు వెళ్ళింది కాబట్టి నాన్న అన్నం కూర ఇంట్లో పనులు చేసుకోవాలంటే చేసుకోలేడని అమ్మ వచ్చిందాక ఈ 4 రోజులు ఇక్కడే ఉండు నాన్న అంటే, ఉంటామైతే ఉంటా అన్నాడు. కానీ మళ్ళీ వెళ్ళి పొలం చూసుకొచ్చుకుంటా అని చెప్తుండ అనమాట. ఇప్పుడు పొరి పొలంలో కలుపు తీస్తుండ నాన్న. అదే గుట్టపాడులో ఉండడం అయితే ఉదయం టిఫిన్ చేసి 6:30 ఆ టైంలో వెళ్ళి 11 దాకా కలుపు తీసి వస్తుంటాడు. ఇక నాన్న ఇక్కడ ఏం చెప్పాడంటే, అరే నేను పొగులు అయితే రాను కానీ టిఫిన్ చేస్తా, అన్నం కొద్దిగా క్యారేజీలో గట్టు, పొలంకి వెళ్ళి కలుపు తీసుకొని మళ్ళీ సాయంత్రానికి వస్తే ఇక్కడికే అండు. పడుకునే ముందు చెప్పిండు అనమాట, రేత్రి నువ్వు క్యారేజీ గట్టు పొద్దున్నే. రోజు అయితే 5 గంటలకే లేగను, 5:30 ఎక్కువ శాతం 5:30కి లేస్తాను. ఇక నాన్నకు క్యారేజీ కట్టాలని 5 గంటలకే నిద్ర లేచాను. కానీ ఫ్రిడ్జ్లో కూరగాయలు ఏమన్నా ఉన్నాయా అని చూస్తే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన దొండకాయలే ఉన్నాయండి. ఇక నాన్నకి ఎక్కువ దొండకాయ కూర చేయటం అంటే నచ్చదు. బంగాళదుంపలు ఉన్నాయి. ఇక బంగాళదుంప కూర చేద్దాం మసాలా చేసి, ఫ్రై కాదు, మళ్ళీ ఫ్రై చేసినా కూడా నాన్న నచ్చడు. అందుకనే ముందు బంగాళదుంపలు పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేశాను. సిమ్లో పెట్టేసే స్టవ్, ఎందుకంటే బయట ఊడ్చొద్దాము ఈ టైంలో ఉడుకుతాయని. ఊడవటం అంటే చాలా ఊడవాలి. ఇక అక్క వాళ్ళు ఈ మధ్యన మళ్ళీ 4 రోజులు అవుతుందండి హైదరాబాద్ వెళ్ళి. ఇక ఎప్పటిలాగా మళ్ళీ ఊడిపంతా నేను ఊడవటమే. అందుకనే సిమ్లో పెట్టి అదంతా ఊడ్చొచ్చేసరికి బంగాళదుంపలు మరీ మెత్తగా ఉడికిపోతాయి. అందుకని సిమ్లో పెట్టేసి ఊడ్చి గుమ్మం ముందు నీరు జిమ్మి ముగ్గేసి ఇంట్లోకి వచ్చా. అప్పటికే బంగాళదుంపలు ఉడికినాయి. బియ్యం కూడా కడిగేసి గిన్నెలో నాన్నకొక్కడికి మాత్రమే కొద్దిగా కడిగి, మేము ఎప్పుడో మధ్యాహ్నానికి తింటాం, ఇప్పుడే వండితే చల్లారిపోతుంది. తక్కువ బియ్యమే కడిగి ఎసరు పెట్టి స్టవ్ మీద పెట్టేసా. ఇక చట్నీ కోసమని ఒకవైపు పల్లీలు ఎండుమిర్చి వేయించా. ఇంట్లో పచ్చిమిర్చీలు ఇవ్వండి, అదే చూసుకోలేదు. అంటే నేను ఏదన్నా కూరగాయలు కావాలంటే కొంచెం ఆలస్యంగా వంట చేస్తా కాబట్టి 8 ఆ ప్రాంతంలో అయితే కూరగాయలు షాపులు తీస్తారు కాబట్టి 8 పోయి తెస్తారు. కానీ నేను వంట స్టార్ట్ చేసినప్పటికి టైం ఎంతో కాలేదు కదా, అందుకని చట్నీకి కూడా ఎండుమిర్చి కలిపి వేయించాను. ఇక ఎదరంతా ఊడ్చాను కానీ కల్లాపు చల్లి ముగ్గేయటం మర్చిపోయా. నాన్న లియో గాడిని బయటికి తీసుకొని వెళ్ళిండు. ఇంట్లోకి వచ్చిన తర్వాత అంటాడు, అరే బయట కల్లాపు చల్లి నువ్వు ముగ్గేయలేదురా అని. మర్చిపోయా అండి. అంటే రోజు ముగ్గు తీసుకొని వెళ్తాయి ఎదరికి, కానీ ఈరోజు ఏంటంటే ముగ్గు వేయటం కూడా మర్చిపోయా. నేను ఇక్కడ ముగ్గు వేసేటప్పటికి బాగానే తెల్లారిపోయింది. ఇక ముగ్గేసి ఇంట్లోకి వచ్చి వేయించిన పల్లీల్ని మిక్సీ జార్లోకి తీసేస్తున్నా చట్నీ కోసమని. కూరకు మళ్ళీ వేరే గిన్నె ఎందుకు, నాన్నకు చేసేది కొద్దిగే కదా, అందుకని పల్లీలు వేయించిన గిన్నెలోనే కూర కూడా చేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, పచ్చెనగపప్పు వేసేసి అవి వేగిన తర్వాత 2 ఎండుమిర్చి తుంచి వేసాను. ఎండుమిర్చి వేగిన తర్వాత ఉల్లి ముక్కలు, కరివేపాకు వేసా. ఒకవైపు ఏమో కాఫీ కలుపుతామని గిన్నెలో పాలు పెట్టేసా. ఇక ఇక్కడ ఉల్లి ముక్కలు వేగుతున్నాయి, ఇటేమో పాలు కాగుతున్నాయి. ఈ బంగాళదుంప కూర చెప్పాను కదండి, మా నాన్నకి ఫ్రైలు అంటే అస్సలు నచ్చదు. దీన్ని ఉడకబెట్టి అప్పట్లో మన చిన్నప్పుడు ఎక్కువ, అంటే ఇప్పుడు కూడా అక్కడక్కడ చేస్తూనే ఉన్నారు, ఎక్కువ కంపల్సరీగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అంటే ఈ కూర కంపల్సరీగా ఉండేదండి. బంగాళదుంపలను ఉడకబెట్టి మసాలా వేసి చేస్తారు, చాలా బాగుంటుంది, నాన్నకి ఇష్టం. ఇదే కూరని ఇంకో విధంగా కూడా చేసిద్ది అమ్మ. ఇక ఇప్పుడు ఉల్లి ముక్కలు వేగిన తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపల్ని కొంచెం చిన్న ముక్కలు, మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకోకుండా కట్ చేసి ఉల్లి ముక్కల్లో వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సన్నటి సెగ మీద అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఈ టైంలో పాలు కాగినాయి, ముగ్గురు కోసమని కాఫీ కలుపుతున్నా. రోజు చిన్న గ్లాసులో ఇద్దరికి కలిపేదాన్ని, ఇప్పుడు ముగ్గురం కదా, నేను నాన్న మా వారు ముగ్గురం కదా, ముగ్గురికి 3 గ్లాసులు. కానీ కాఫీ కలిపేటప్పుడు అలా పొగలొచ్చి నురగొచ్చింది చూసారా. కాఫీ అంటే తాగని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు కూడా అలా నురగొచ్చినప్పుడు భలే ఉంది, తాగాలి అనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. ఇక మేము కాఫీ తాగేసాం. ఈ టైంలో నేను వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయింది. ఇక కూరకు సరిపడా కారం వేసేసి
కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను, గరం మసాలా అయితే వేయట్లేదు. కారం ధనియాల పొడి వేసిన 1 నిమిషానికి స్టవ్ బంద్ చేయటం. ఇప్పుడు కొత్తిమీర వేస్తే ఇంకా బాగుండేది, కానీ కొత్తిమీర లేదు. ఇక అమ్మ వేరే విధంగా చేసిద్దని చెప్పాను కదా. ఇట్లా కారం వేసిన తర్వాత అమ్మ ఒక గిద్దెడ పాలు పోసిద్దండి. పాలు పోసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనిచ్చిద్ది. అట్లా కూర మస్తుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలా కూర చేసే విధానం ఎప్పుడన్నా అమ్మ చేసేటప్పుడు ఒక వీడియోలో చూపిస్తా. ఏదైనా అమ్మ చేసిన వంట అంటే చాలా బాగుంటుంది. మనం మంచిగా చేస్తాము, కాకపోతే మనకంటే మన అమ్మలు ఇంకా బాగా చేస్తారు. అమ్మ చేతి వంట అంటే ఏదైనా టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా. ఇక కూర రెడీ అయిపోయింది, అన్నం రెడీ అయింది. క్యారేజీ గిన్నెలో అన్నం పెట్టేసి ఒక పక్కన పెట్టేశాను కదా. ఇక నాన్న వెళ్తా అంటాడు, నాకు టిఫిన్ వద్దు, నువ్వు గట్టిన అన్నమే పొలంకి వెళ్ళిన తర్వాత ఒక ముద్ద తింటా, నాకు టిఫిన్ వద్దాండు. కానీ ఒక్క దోశన్న తిని వెళ్ళు నాన్న, అందుకైతే నువ్వు పొలానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక ముద్ద అన్నం తినలే, కానీ ఒక్క దోశన్న తిను, ఒక్కటి వాస్తా తినంటే సరేలే పెట్టు. ఒక్క దోశ కొంచెం మందంగా పోసి చట్నీ వేసి పెట్టిస్తే తింటాడు. అన్నం క్యారేజీలో పెట్టానని చెప్పాను కదా, ఫ్యాన్ కింద పెట్టానని చెప్పాను కదా. ఇదిగోండి మళ్ళీ ఇక మూతలు పెట్టేస్తున్నా. ఇక్కడ కూర బాక్స్లో కూర వెళ్తయింది చూసారా. నేను కూర చేసిన వరకు బాక్స్లో పెట్టా, అంటే చేసిన వరకు అంటే కొద్దిగా చేసినలేండి, నాన్న ఒక్కడికనే చేసా. దాంట్లోనే ఆ కూర అంతా నేను తినేదేనా, ఎందుకు అంత కూర పెట్టినవని తీసిండండి, తనే తీసిండు. అందుకే బాక్స్లో కూర వెళ్తయింది. అమ్మ నాన్న కూర చాలా తక్కువ, మేము ఎక్కువగానే తింటాం. మేమిద్దరం ఉన్న కేజీ బీరకాయలు చేసుకున్నాం అనుకోండి, 2 పూటలు తినేస్తాం, అంటే కూర ఎక్కువ తింటాం. అమ్మ నాన్న అట్లా కాదు, కూర చాలా తక్కువ తింటారు. అందుకే కూర కొంచెం తీసిండనమాట. ఇక బాక్సులు బుట్టలో పెట్టేసి నాన్నకి ఇచ్చా, తీసుకొని వెళ్తాడు. చాలామంది ఈ బుట్ట భలేగుంది, ఎక్కడ తీసుకున్నారని అని అడుగుతున్నారు. ఊర్లోకి వస్తేనే తీసుకున్నానండి. ఊర్లో ప్లాస్టిక్ సామాన్ అని 50 రూపాయల సామాను, 100 రూపాయల సామాను, 200 రూపాయల సామాను బండి మీద పెట్టుకొని అమ్మటానికి తీసుకొస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర 2 తీసుకున్నానండి. ఇప్పుడు నా చేతిలో ఉన్నదేమో చిన్నది 100 రూపాయలు, ఇంకోటి పెద్దది ఉంది, అది 200 రూపాయలు. మా వారు కూరగాయలు తేటానికైనా ఇట్లా అమ్మ వాళ్ళకి ఏమన్నా పంపించాలన్నా మంచిగా ఉపయోగపడుతుంది. ఇక నాన్న క్యారేజ్ తీసుకొని గుట్పాడు వెళ్ళిండు, మళ్ళీ సాయంత్రం వస్తాడు. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ కొట్టండి, హైప్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళైతే